మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకుని వచ్చి మీ ఎద్దుకు వచ్చినాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఊపిరి జీవాన్ని ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారు, ఈరోజు ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, మరి దావీదు మహారాజు సొలొమోను అయిన తన కుమారుడు ఏం చెప్తున్నట్టు, నువ్వు బలము పొంది ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనుము. అంటే దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మందిరము కట్టే ఒక పని దేవుడు నీకు ఇచ్చాడయ్యా. ఆ మందిరం కట్టే విషయంలో నువ్వు ముందు బలము తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ఆ తర్వాత పనిని పూనుకొని నీకు ఇచ్చిన పని నువ్వు సంపూర్ణంగా చేయి నాయన అంటున్నాడు. నిజంగా దేవుడి వాగ్దాన పూర్వకంగా ఈ ఉదయకాలం మనకి మాటలు వినిపిస్తున్నాడంటే దేవుడు నీకేం పని ఇచ్చాడు, ఆ పనిలో నువ్వు బలం పొందుకొని ధైర్యం తెచ్చుకొని ఆ పని పూర్తి చేసే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక కొంతమంది విశ్వాస జీవితంలో ప్రారంభించి మధ్యలో పడిపోయి ఎనుకోపోయే వారందరూ కూడా వారికి ఇచ్చిన పనిని పూనుకొని చక్కగా బలము ధైర్యము తెచ్చుకొని ఇచ్చిన పనిని సంపూర్తి చేసే విధంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. అయ్యా, మా బలము నువ్వే, మా ధైర్యము నువ్వే. నువ్వు ఇచ్చిన పనిని సంపూర్ణంగా ఎంతమంది అయితే నువ్వు ఇచ్చిన పనిని నేను చేయలేక పడిపోయి పోగొట్టుకొని ఉన్నారో వారు తిరిగి బలము ధైర్యం పొంది నువ్వు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేయగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ